తిరుపతి లడ్డు మీద మరి సిబిఐ రిపోర్టు స్పష్టంగా ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైన ప్రసాదాన్ని మరి జగన్ గారి మీద కోపంతో, జగన్ గారి మీద ఉక్రోషంతో, జగన్ గారి ఈ విషయంలో మరి ఆయన తప్పు దొరకలేదనే బాధతో రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారం ఆపలేదు. దీనికి నిదర్శనం మొన్న గుంటూరులో జరిగిన విషయాన్ని మనం చూసుకుంటే, ప్రశ్నించారని మరి అంబటి రాంబాబు గారిని, అదేవిధంగా విడుదల రజనీ గారిని మరి పెట్రోల్ బాంబులు వేయడం, యాసిడ్ బాంబులు వేయడం, అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటి మీద బాంబులు వేయడం, ఇలా చేసి నానా అల్లరి చేయడం మాత్రమే కాకుండా ఒక పోస్టర్ని తయారు చేశారు. ఇప్పుడు అదే కరపత్రాలుగా కూడా మన పిఠాపురంలో ఎప్పుడు కూడా ఇంచుమించుగా నాకు తెలుసుండి దగ్గర 1956లో ఈ పిఠాపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇక్కడ ఇటువంటి వాతావరణం లేదు. ఎంత దుష్ప్రచారం అండి! ఒక శివరాత్రి మహోత్సవం జరుగుతుంటే లక్షలాది మందులు భక్తులు వచ్చి శివదర్శనం చేసుకుని శివ అనుకుంటూ శివరాత్రి ఎంతో ఉత్సవంగా స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలని వచ్చిన వాళ్ళకి రాజకీయ దురుద్దేశంతో, తప్పుడు ప్రచారంతో పాంప్లెట్లు పంపే విధానం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున. ఇప్పటికే ఇటువంటి ఘర్షణలు జరిగి కొట్టేసిన వాళ్ళేమో చక్కగా ఉన్నారు, రాడ్లు పట్టుకున్న వాళ్ళు చక్కగా ఉన్నారు, కర్రలు పట్టుకుని లాఠీలు పట్టుకుని వచ్చిన వాళ్ళు చక్కగా ఉన్నారు, బాంబులు విసిరేసిన వాళ్ళు చక్కగా ఉన్నారు, ఇల్లు కాలిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఇంకొక జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికి మీరు పోస్టర్ పెట్టిన మీరు ఒక్కటి ఈ ప్రభుత్వం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఆ పోస్టర్ పెట్టిన వాళ్ళు ఎవరు? ఎవరికి హక్కు ఉంది వెంకటేశ్వర స్వామిని పోస్టర్లో వేయడానికి? ఎవరికి హక్కు ఉంది ప్రసాదాన్ని పోస్టర్లో వేయడానికి? ఎవరికి హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా అందులో వేయడానికి? పరమ పవిత్రమైన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల యొక్క మన్నను పొందిన లడ్డూ ప్రసాదంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా మీకు లెక్కలేదు. ఈ ప్రసాద విషయంలో రాజకీయంగా ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వద్దు అని చెప్పినా కూడా మీరు లెక్క చేయలేదు. సాక్షాత్తు ఉన్నతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మినిస్టర్లు కూడా మాకు నోటితో ఉచ్చరించడానికి కూడా బాధ కలుగుతుంది. కానీ మీరు అన్న మాటలను బట్టి మేము చెప్పాల్సి వస్తుంది. మీరు చెప్పింది ఏంటి? పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు ఇవా చెప్తారు, ఇవా ప్రసాదానికి అంటగడతారు, లేని వాటిని అంటగట్టారు. ఆఖరికి భగవంతుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మరి అవేమీ లేవని చెప్పి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చాక కూడా మీరు ఆగలేకపోతున్నారు. అసలు ఈ ప్రచారం ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ చేయాలి. ఇన్ని రకాల కొవ్వులు, జంతు కొవ్వులు అని చెప్పారు కదా, ఇవి లేవు కదా, మీరు ఎలా చెప్పారని చెప్పి క్షమాపణ చెప్పమని అడగాలి అసలు మేము. ఇప్పటికైనా సరే ఎవరైతే ఈ జంతు కొవ్వులు కలిసేయని చెప్పారో వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మీరు తీసుకోండి, అవసరమైతే చర్యలు తీసుకోండి. సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, అది నెయ్యి కాదన్నారు, పామాయిల్ అన్నారు, ఇంకోటి అన్నారు. ఎవరు దానికి బాధ్యులో మీరు చర్యలు తీసుకోండి. ప్రభుత్వం ఉన్నది ఎందుకు? అది మానేసి ఈ దుష్ప్రచారం ఏంటి? మేము దైవ భక్తులుగా మేము చెప్తున్నాం, మళ్ళీ ఇంకొకసారి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు కానీ కరపత్రాలు వేసి పంచడం నేను చేయలేము. మొన్న శివాలయం దగ్గర మీరు వెంటారు అంటే వెంకటేశ్వర స్వామిని అయిపోయారు. ఇంకా ఆయన ఎంత దుష్ప్రచారం చేశారు. ఇంకా కుక్కుడేశ్వర స్వామి దొరికారు. కుక్కుడేశ్వర స్వామి దగ్గర ఉన్న వాతావరణం కూడా పాడు చేయాలనుకున్నారా? మళ్ళీ మీ నాయకులు, మీ కింద స్థాయి నాయకులే చెప్తున్నారు లక్షలాది పాంప్లెట్లు పంచుతా అంటే. లక్షలాది పాంప్లెట్లు పంచి ఏంటి? దుష్ప్రచారం చేస్తారా? మత రాజకీయాలు చేస్తారా? ఒకవేళ నిజంగా సిబిఐ దాంట్లో ఉన్న విషయాలు ఉంటే
మరి మీ లేవని జంతు కొవ్వు చెప్పిన వాళ్ళు ఏం చెప్పాలి? ఆ పాంప్లెట్లు కూడా వేయాలి కదా, వాళ్ళు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి కదా. అవి చెప్పడం మానేసి దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా మీ మీద తప్పుడు కేసులు తప్పుడు మాటలు ఉన్నాయని చెప్పి దాన్ని ఊరుకోకుండా, ఎవరైనా అయితే నిజంగా హూందాతను ఉంటే ఎవరైనా అయితే ఈ పాటికి మేము ఏదో ఒక కారణం వల్ల ఇచ్చాము, మేము భక్తులను క్షమాపణ కోరుతున్నాం, రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరుతున్నాం, దీని మీద ఇంకెప్పుడు ఫర్దర్గా ఎప్పుడు కూడా ఇక ముందు ఎక్కడా కూడా ప్రసాదంలో అపవిత్రం జరగకుండా మేము చూసుకుంటామని హోందాగా చెప్పవలసింది పోయి ఇంకా జగన్ గారి మీద ఇక కోపమే, ఇంకా జగన్ గారి మీద కక్షే, ఇంకా జగన్ గారి మీద అంటే ఏదో రకంగా మత రాజకీయం అంటగట్టేయాలా? ఎన్ని రకాలండి? 3 లక్షల కోట్ల అప్పులైతే 14 లక్షల కోట్లు అన్నారు. భూములు పాస్ పుస్తకాలు భూములన్నీ మీరు తీసుకుంటారన్నారు. వరద వస్తే పడవతో గుద్దించేసారు అన్నారు. ఇలా ఒకటా రెండా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ 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 వచ్చారు. అక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు జగన్. జగన్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు, గుండె ధైర్యం ఉన్న వ్యక్తి, దేన్నైనా కూడా పోరాటం చేయగల వ్యక్తి. అటువంటి వ్యక్తి నిలబడ్డ వ్యక్తిని మత రాజకీయం అంటగట్టి ప్రసాదాన్ని అంటగట్టేద్దామని చూసారా? అది తేలిపోయిందా? తేలిపోయినా కూడా ఇంకా చేయాలని చూస్తున్నారా? మళ్ళీ ఇంకొకటి వ్యంగ్యంగా అసెంబ్లీకి రారు 11 అంటున్నారు. 11కే పల్టీలు కొట్టేస్తున్నారు మీరు. 11 మందికి పల్టీలు కొడుతున్నారు. రమ్మని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే 11 మందికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వటానికి ధైర్యం లేదు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి ధైర్యం లేదు. ప్రెస్ మీట్ పెడితే జగన్ గారు ఇప్పటి వరకు పెట్టిన ప్రెస్ మీట్ ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. మా బుగ్గన రాజేంద్రనాథ్ గారు అడిగారు, ఏంటి ఇది, ఈ బడ్జెట్ ఏంటి, ఈ బడ్జెట్ వివరాలు ఏంటంటే ఒక్కరు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఒక్కరు మాట్లాడలేకపోతున్నారు. రాజకీయాల్లో ఉల్టా పల్టా అవుతాయి. ఒకసారి వస్తుంది, ఒకసారి నెగ్గుతారు, ఒకసారి ఓడతారు, ఒకసారి అధికారం వస్తుంది, ఒకసారి ప్రతిపక్షం వస్తుంది. దీన్ని రాజకీయ నాయకులను అవమానించుకుని, రాజకీయ నాయకులే కించపరుచుకుని, అంతేకాకుండా బొత్స సత్యనారాయణ గారి మీద అవాకులు చవాకులు పేరడాన్ని మేము తీవ్రంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఒక ఉన్నతమైన వ్యక్తి, ఉన్నత పదవులు అన్ని రకాలుగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మంత్రులుగా ఎన్నో రకాలుగా పదవులు చేసి ఉన్నతమైన ఎప్పుడు వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరిని మాట్లాడిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. సబ్జెక్ట్ తప్ప రెండో మాట మాట్లాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు వ్యంగ్యంగా మాట్లాడతారా? తప్పు కదా ఇది. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తరపున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడతో ఈ ప్రసాద ప్రచారాన్ని ఆపాలి. మొన్న శివరాత్రి రోజు మీరు అక్కడ జరిగింది చూస్తే మా నాయకులు కార్యకర్తలు కూడా ఉద్రేకంగా అడిగారు, మరి వాళ్ళు పామాయిల్ అని అంటున్నారు కదా, మరి వాళ్ళు జంతు కొవ్వు అన్నారు కదా, జంతు కొవ్వు లేదని చెప్పారు కదా, మనం కూడా ఫోటోలు వేసి ఇవ్వాలి, రండి మీరు అందరూ రండి, కరపత్రాలు ప్రింట్ చేసేద్దాం, మనం పంచుదాం అన్నారు. మేము కూడా సంయమనం వదిలేస్తే, మేము కూడా ఘర్షణ వాతావరణం చేయాలంటే, మేము కూడా శివుడి మీద భక్తి లేకుండా కుక్కుడేశ్వర స్వామి ప్రతిష్టని, పిఠాపురం ప్రతిష్టని కాపాడాలి కాబట్టి మేము ఈరోజు నిన్న సాయంకాలం అన్నీ పూర్తయ్యే వరకు మేము మాట్లాడలేదు. మేము చాలా సంయమనం పాటించాం, చాలా సంయమనం పాటించాం. ఇప్పటికైనా సరే మీరు దుష్ప్రచారం చేస్తే మేము అసలు ప్రచారం గ్రామస్థాయి నుంచి మొదలు పెడతాం, గ్రామస్థాయి నుంచి. సిబిఐ ఇచ్చిన రిపోర్టులన్నింటినీ కూడా ప్రచార పత్రాల కింద తయారు చేసి పంచుతాం. లక్షల పిండి చేస్తే మేము కోటి సంతకాలు తీసుకున్నాం, కోటి పత్రాలు పిండి చేయలేమా? కానీ అది వాతావరణం మంచిది కాదు, ఇది విధానం కాదు. మన అరెస్ట్వేల్ తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడు ఇలాంటి వాతావరణాలు లేవు, అందులో మన కాకినాడ జిల్లాకి అసలు లేవు, పిఠాపురం నియోజకవర్గానికి అంతకన్నా లేదు. ఏదైనా హోందాగా చక్కగా చేసుకుని, ఏదైనా రాజకీయ విమర్శలు ఉంటే చక్కగా పెట్టుకోవడం, ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడడం తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు. అందులో మళ్ళీ ఒక భక్తురాలుగా నేను చెప్తున్నాను, ఇంకొకసారి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, ఇంకొకసారి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కానీ పత్రాల్లో పంచడం అనేది చాలా 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 లీగల్గా కూడా చాలా తప్పు.
లీగల్ యాక్షన్లు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యంగ్యంగా ప్రచారం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది చాలా 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 తప్పు. ఇది చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము మొన్ననే కూడా మా పార్టీ తరఫున మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చాం, ఎస్పీ గారికి కూడా పంపించాం, స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. ఇది దుష్ప్రచారం కొనసాగిస్తారు ప్రభుత్వం ఇలా కొనసాగించడానికి, అల్లర్లు పెంచడానికి. ఎందుకంటే ఎంత కొనసాగకపోతే అమ్మఒడి అడుగుతారు, ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతారు, ఆరోగ్యశ్రీ అడుగుతారు, రైతు భరోసా అడుగుతారు. అన్ని బాకీలే. ఇచ్చిన 3 ప్రోగ్రాంలు బాకీలు ఉన్నాయి. 2 సంవత్సరాలకి బాకీ ఉన్నారు. అసలు ఇవ్వని పోగరు. నిరుద్యోగ భృతి ఏది లేదు. ఇవన్నీ అడగకుండా ప్రసాదం 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 ప్రసాదం. ఇది చాలా తప్పు. ఇక్కడితో ఆప్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, పిఠాపురం నియోజకవర్గం తరఫున మేము కోరుతా ఉన్నాం. ఒకటి, ఇప్పుడు పాంప్లెట్లు పంచటం, పాంప్లెట్లు ప్రింట్ చేయటం ఇది లీగల్గా చాలా తప్పుది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు పంచింది ఎక్కడ? ఎక్కడ? శివరాత్రి రోజు ప్రఖ్యాతిగాంచిన దేశంలో 3 గయాక్షేత్రాలు ఉంటే, ఒక గయాక్షేత్రం మన దగ్గర ఉంటే లక్షలాది మందులు భక్తులు ఎప్పుడూ లక్షలాది మంది, ఇంకా ఆయన 150,000 చెప్పారు, ఎప్పుడు 2 లక్షలు 3 లక్షలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు పరమ పవిత్రంగా జరుగుతుంది. అక్కడ రాజకీయం. భక్తులు వస్తుంటే పెట్టుకుంటారా? గతంలో చిన్న చిన్న పార్టీలు సంత ఏ రోజు జరుగుతుందో, ఎందుకంటే జనం వస్తారు కదా, సంతలోకి వెళ్ళి ఆ పాంప్లెట్ పంచుకునేవారట. మీకు కూడా తెలిసే ఉంటుంది. పూర్వం రోజుల్లో చిన్న చిన్న పార్టీలు చిన్న ఎవరైనా పంచుకోవాలంటే జనంకి అందరూ ఎక్కడుంటారో గ్యాదరింగ్ ఎక్కడంటే సంత రోజు చూసుకోండి అనేవారు. ఎందుకంటే జనం వాళ్ళు పిలిస్తే రారు. వాళ్ళు అక్కడ జనం సంత కొనుక్కుంటూ ఉంటారు. కూరగాయలు కొనుక్కున్నవాడికి, సామాన్లు కొనుక్కున్నవాడికి చేతికి ఇచ్చేవారు. అలా భక్తులు వాళ్ళు భక్తిగా వస్తుంటే, వాళ్ళు శివశివ అని వెళ్తుంటే ప్రసాదం ప్రసాదం అని ఇల్లు పెడుతున్నారా? ఎంత తప్పండి ఇది. అది ప్రసాద అపవిత్రే కాకుండా ఇక్కడ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం కూడా అపవిత్రం చేశారు. రాజకీయ అపవిత్రం చేశారు కుక్కుడేశ్వర స్వామి పరిసర ప్రాంతాన్ని, శివరాత్రిని. కాబట్టి ఒకసారి నేను కోరుతా ఉన్నాను, పార్లమెంటు సభ్యులు గారిని నేను కోరుతా ఉన్నాను, మీరు మళ్ళీ ఒకసారి సిబిఐ రిపోర్ట్ చదువుకోండి. ఈ వాతావరణం పిఠాపురం నియోజకవర్గానికి సరిపడదు. ఈ వాతావరణం కరెక్ట్ కాదు. ఇది మంచి విధానం కాదు. తప్పకుండా మా పార్టీ లీగల్ సెల్ నుంచి కూడా లీగల్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్ సెల్ నుంచి దాన్ని ప్రొసీజర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఒకటి కోరుతా ఉన్నాను. మీరు గమనించండి, ప్రజలు గమనించాలి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. కేవలం రాజకీయం కోసం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల నుంచి ఇది మొదలుపెట్టి ఇప్పటి వరకు దగ్గర 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్న సందర్భంలో, ఇంకొక 2 నెలలు ఉంటే 2 సంవత్సరాలు వచ్చే సందర్భంలో ఇంకా కేవలం ఒక మత రాజకీయం, ఒక పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధానం, తప్పుడు విధానం కొనసాగించి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. ప్రజా ప్రశ్నల మీద స్పందించకుండా ఏది అన్యాయం అండి? నువ్వు 17 కాలేజీలు అమ్మేయడం, ప్రైవేట్కి ఇచ్చేయడం అన్యాయం కాదా? ఆరోగ్యశ్రీలు, సీఎం రిలీఫ్లు రద్దు చేసేసి ఎల్ఐసీలకి ఇచ్చేస్తాము, ఇన్సూరెన్స్కి ఇచ్చేస్తాము ఆరోగ్య సేవలు అనేది అంటాం అన్యాయం కాదా? ఆర్టీసీకి సంబంధించింది అన్యాయం కాదా? నిరుద్యోగ భృతికి ఇవాళకి నిరుద్యోగ భృతి లేదా? పెన్షన్లు లేవా? ఈ రోజుకి కొత్త పెన్షనే లేదా? కొత్త పెన్షన్ లేదు. ఈరోజు కొత్తగా అందరూ గొడవ పెడుతున్న పరిస్థితులు. ఏ పెన్షన్ లేని పరిస్థితి. ఓల్డ్ ఏజ్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక్క చనిపోతే ఆ వీడియోకి తప్ప ఇంకెవరికి కూడా ఇవ్వలేని పరిస్థితి. పెట్టలేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు అన్ని రంగాల్లోనే అన్యాయం జరుగుతూ ఉంది. ఏది 18 నీకు 18 నీకు 18 నీకు 18 ఏమైంది? నీకు 15 నీకు 16 నీకు 15 నీకు 15 ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? మహిళలకు శ్రీనిధి ఏమైంది? వడ్డీ మాఫీ ఏమైంది? డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఏమైంది? 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను ఏమైంది?
కాగా చిన్నారుల మీద మహిళల మీద అత్యాచారాలు అరాచకాలు ఖర్చులు ఏమనంటే కేసులు పెట్టి లోపల పడేయడం ఇదే కదా జరుగుతుంది. ఏం జరుగుతుంది ఈవేళ బడ్జెట్ ఏం కొత్త కాదు, అది మాయా బడ్జెట్, అది మామూలు బడ్జెట్ కాదు. అది దేనికి లెక్కలు సరిగా ఉండవు. బయటకు వచ్చి 14 లక్షలు అంటారు, వాళ్ళ లెక్కల్లోనే వాళ్ళ పేపర్లోనే ఇది 3.5 లక్షలకి స్టార్టింగ్, అప్పుడు 3.5 లక్షలు అంటారు. అందుకని ఈ బడ్జెట్ ఆ టైంకి పెట్టాలి కాబట్టి పెడుతున్నారు అంతే తప్ప దాంట్లో ప్రజలకి ఉపయోగపడేది ఏదీ లేదు. అలా 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 కాలక్షేపం, కాలం గడపడానికి ఈ ఒక లడ్డూ చూసుకున్నారు. ఆ లడ్డూ కూడా తిరగబడింది, వ్యవహారం తిరగబడిపోయింది, దాంట్లో ఏమీ లేదని వచ్చింది. ఇది చాలా అన్యాయం. మళ్ళీ ఒక్కసారి మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు జంతు కొవ్వులు అన్నారో అది లేదని స్పష్టంగా సిబిఐ రిపోర్ట్ ఈరోజు ఇచ్చారు. కాబట్టి మీరు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. కరపత్రాలు కానీ ఇంకొకటి కానీ ఇక్కడతోనే ఆఫ్ చేయాలి. లేదంటే దానికి సమాధానంగా ఎదుటి నుంచి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రజలకి వివరించాల్సిన పరిస్థితి. మేము ఘర్షణ వాతావరణాలు అవి పెట్టం. మీరు ఏదైతే తప్పు చెప్తున్నారో ఇది తప్పు, అసలు విషయం ఇది అని చెప్పి మేము కూడా ప్రజలకి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.